హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్స్ ఆల్ ఛానల్. టెక్ మహీంద్రా కంపెనీ నుంచి 2024 ఇయర్కి గాను మాస్ హైరింగ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఈ హైరింగ్ అనేది అక్రాస్ ఇండియా అయితే చేస్తున్నారు. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో కంప్లీట్గా చూసి కంటెంట్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మాకు కూడా కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. టెక్ మహీంద్రా కంపెనీ నుంచి మనకు ఈ మాస్ హైరింగ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో ఇది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ రోల్ అండ్ కంప్లీట్ గా ఆల్ ఓవర్ ఇండియా అయితే ఈ హైరింగ్ అనేది చేస్తున్నారు. అండ్ జాబ్ పొజిషన్ కనుక చూసుకుంటే అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేటువంటి రోల్ అయితే ఈ రిక్రూట్మెంట్ జరుగుతుంది. అండ్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే 2024లో గ్రాడ్యుయేట్ అయినటువంటి బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ చేసినటువంటి వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. అండ్ శాలరీ కనుక చూసుకుంటే 3 నుంచి 5 lakhs per annum వరకు మనకు శాలరీస్ అయితే ఉన్నాయి. సో ఈ హైరింగ్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ డేట్స్ కనుక చూసుకుంటే 16th జూలై నుంచి 19th జూలై లోపు అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. సో ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు 19th లోపు అయితే అప్లై చేసుకోండి. అండ్ దీనికి సంబంధించిన అకాడమిక్ ఎలిజిబిలిటీ కనుక చూసుకుంటే అప్లై చేసుకునే క్యాండిడేట్స్ కి 10th క్లాస్ కానీ మన 12th కానీ ఇన్ కేస్ డిప్లొమా చేసిన వాళ్ళు కానీ బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంఎస్సీలో కానీ వితౌట్ రౌండింగ్ అప్ 7 CGPA అయితే ఉండాలంటున్నారు. ఇన్ కేస్ మీకు 6.8 ఉంది, 6.9 ఉన్నా కూడా నాట్ ఎలిజిబుల్ అనమాట. అండ్ బీఈ, బీటెక్ చేసిన వాళ్ళు స్ట్రీమ్స్ కనుక చూసుకుంటే కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, టెలికామ్ కమ్యూనికేషన్, సైబర్ సెక్యూరిటీ ఇలా ఈ స్ట్రీమ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ ఎంసీఏ, ఎంఎస్సీ చేసిన వాళ్ళు కంప్యూటర్ సైన్స్లో అండ్ అలానే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీలో చేసిన వాళ్ళు ఈ రిక్రూట్మెంట్కి అనేది ఎలిజిబుల్. అండ్ మీరు కంప్లీట్గా 2024లో అయితే గ్రాడ్యుయేట్ అయి ఉండాలి వితౌట్ బ్యాక్లాగ్స్. అలానే మీ దగ్గర కన్సాలిడేటెడ్ మార్క్ షీట్ కానీ ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేట్ కూడా ఉండాలన్నమాట. అండ్ మీరు 10th క్లాస్ అయ్యాక అండ్ యూజీకి జాయిన్ అయ్యే ముందర 1 year కంటే ఎక్కువ అయితే గ్యాప్ అయితే ఉండకూడదు అంటున్నారు. అండ్ సెలెక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఫస్ట్ అయితే మనకు రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక మన అప్లికేషన్ కనుక స్క్రీనింగ్ అయ్యి సెలెక్ట్ అయితే మనకు మెయిల్ అయితే వస్తుంది. ఈ రిటర్న్ ఎగ్జామ్ అనేది వర్చువల్ మోడ్లో అయితే ఉంటుందన్నమాట. అండ్ మీకు ఇక్కడ కనుక చూసుకుంటే స్టేజెస్ చూసుకుంటే ఫస్ట్ యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన అసెస్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ టెక్నికల్ రిలేటెడ్ ఎవాల్యుయేషన్, దెన్ వర్బల్ కమ్యూనికేషన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. నెక్స్ట్ టెక్నికల్ ఇంటర్వ్యూ. ఇవన్నీ క్వాలిఫై అయిన తర్వాత హెచ్ఆర్ ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. సో ఈ స్టేజెస్ అన్ని క్వాలిఫై అయిన వాళ్ళకైతే ఆఫర్ లెటర్ వస్తుంది. ఇక్కడ పర్ఫార్మెన్స్ బాగా ఇచ్చిన వాళ్ళకు సూపర్ కోడర్ టెస్ట్కి అయితే ప్రోగ్రెస్ ఉంటుంది. సో అక్కడ క్వాలిఫై అయిన వాళ్ళకు సూపర్ కోడర్ టెస్ట్లో వాళ్ళకు సూపర్ కోడర్ అనేటువంటి డిజిగ్నేషన్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ శాలరీ చూసుకుంటే ఇక్కడ రెగ్యులర్గా సెలెక్షన్ అయిన వాళ్ళకు 3.25 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. సూపర్ కోడర్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకు స్టార్టింగే 5.5 lakhs per annum వరకు వీళ్ళకు శాలరీస్ అనేవి స్టార్ట్ అవుతాయి. అండ్ లొకేషన్ వరకు చూసుకుంటే ఈ పొజిషన్, ఈ హైరింగ్ అనేది అక్రాస్ ఇండియా అనమాట. అండ్ ఎలా అప్లై చేసుకోవాలి అని చూసుకుంటే ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై అనే లింక్ మీద క్లిక్ చేస్తే మీరు టెక్ మహీంద్రా రిజిస్ట్రేషన్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో అక్కడ నుంచి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీ కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చి మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు రిజిస్ట్రేషన్ ఐడి అండ్ పిన్ కూడా వస్తాయి ఈమెయిల్లో. సో ఇవైతే మీరు జాగ్రత్తగా పెట్టుకోండి, ఫ్యూచర్కి యూజ్ అవుతుంది. మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్నాక మీరు ఎలిజిబుల్ అయితే మీకైతే ఆన్లైన్ టెస్ట్ అయితే 1 to 2 weeks గ్యాప్లో అయితే మీకు మెయిల్ అయితే వస్తుంది ఆన్లైన్ టెస్ట్కి సంబంధించి. ఇక్కడ ఈ టెస్ట్లన్నీ క్వాలిఫై అయితే మీకు ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట టెక్ మహీంద్రా ఆఫీసెస్లో. సో ఫ్రీక్వెంట్గా అయితే మీ మెయిల్స్ అయితే చెక్ చేస్తూ ఉండండి. సో ఈ హైరింగ్కి సంబంధించి మనమైతే ఎటువంటి ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఏ మిస్టేక్స్ లేకుండా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఇది ఈ జాబ్ యొక్క కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ జాబ్కి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. మన తెలుగు జాబ్స్ ఆల్ ఛానల్లో ప్రతిరోజు ఇలాంటి ఎన్నో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే అప్లోడ్ చేస్తుంటాము. మీ క్వాలిఫికేషన్కి తగ్గట్టు మీరైతే అప్లై చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి అయితే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.